చీజ్ కునాఫాని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అనమాట. అని చెప్పి జారిపోతే భయం వేస్తుంది. చాలా టేస్టీగా ఉండే హోమ్ మేడ్ చీజ్ కునాఫా. ఇలాచి ఫ్లేవర్, హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం ఇంట్లోని హోమ్ మేడ్ చీజ్ కునాఫా అనమాట. చీజ్ కునాఫాని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అనమాట. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో దానికోసం ఫస్ట్ అయితే ఏమేమి కావాలో కూడా చూపిస్తానండి. సో ఏమేమి కావాలో ముందైతే ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా లేకపోయినట్టయితే మాత్రం తెచ్చుకోండి. మ్యాక్సిమం ఇంట్లో ఉన్నవే వాడతాము. సో ఫస్ట్ అయితే మెయిన్గా మనకు కావాల్సింది అయితే ఇదనమాట. నార్మల్గా మనం ఇంట్లోనే సేమియా పాయసం చేసుకుంటాం, సేమియా ఉప్మా చేసుకుంటాం కదా. సో వీటితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా పర్ఫెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ సన్నగా ఉండే సేమియా టైప్లోనే ఉంటుందండి. సో రోస్టెడ్ కర్రల సేమియా అని ఉంది. ఇది నేను డిమార్ట్లోనే తీసుకున్నాను. ఇది రోస్టెడ్ అనమాట. రోస్ట్ చెయ్యండి అయితే వైట్గా ఉంటుంది. సో ఇది లైట్ కొంచెం గోల్డెన్ కలర్లో ఉందన్నమాట, బ్రౌన్గా. అండ్ నెక్స్ట్ ఇది మెయిన్ పార్ట్, ఇదే ఎక్కువగా కావాలి మనకి. అండ్ నెక్స్ట్ చీజ్ అనమాట. మోజరెల్లా చీజ్, పిజ్జా చీజ్ ఉన్నా పర్వాలేదు, లేదు అంటే మీ దగ్గర స్లైస్డ్ చీజ్ ఉన్నా పర్వాలేదు, క్యూబ్ ఉన్నా పర్వాలేదు అనమాట. అండ్ నెక్స్ట్ బటర్, అన్సాల్టెడ్ బటర్ అయినా ఓకే, నార్మల్గా సాల్టెడ్ బటర్ అయినా ఓకే. కాకపోతే ఇది మనము నార్మల్గా ఇది మన డెజర్ట్ టైప్లో చేసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ఓకే అనమాట. పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ షుగర్ ఇది. అండ్ నెక్స్ట్ మన డెకరేషన్ కోసం అయితే ఈ పిస్తా అనమాట. నేను 100 grams తీసుకున్నాను. కునాఫా చాక్లెట్ కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పి ఈ క్వాంటిటీ తెచ్చుకున్నాను అనమాట. మీ ఇంట్లో ఒక 4-5 ఉన్నా సరిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇలాచి ఫ్లేవర్ కోసం, ఇది లేదు మ్యాక్సిమం ఉంటుంది. వెనిలా ఎసెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీని ప్లేస్లో. కాకపోతే ఇలాచి వేస్తే ఏంటంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట న్యాచురల్గా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంట్లో చేసిన ఫ్రెష్ క్రీమ్ అనమాట. చూడండి, సో ఇదైతే మనము ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫ్రెష్ క్రీమ్ అనమాట. మీరు లేదు అంటే, మీ దగ్గర లేదు అంటే మాత్రం బయట నుంచి తెచ్చుకున్న ఫ్రెష్ క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మనం రోజు పాలు మరగబెట్టేసిన తర్వాత పైన తీసి మేగడ, పాల మేగడ. సో ఇదనమాట. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ చాలా కొంచెం కార్న్ఫ్లోర్ అనమాట. మనకి ఒక 2 teaspoons వరకు ఉంటే సరిపోతుంది. జస్ట్ కన్సిస్టెన్సీ అనేది థిక్ అవ్వడానికి అనమాట ఈ కార్న్ఫ్లోర్ అనేది. కాజు కూడా మీ ఇంట్లో ఉంటే తీసుకోవచ్చు, జస్ట్ గార్నిష్ కోసం అన్నమాట. గార్నిష్ చేయడానికి కాజు కూడా మీ ఇంటి దగ్గర ఉంటే కనుక. ఫస్ట్ అయితే నేను 1 cup పాలు తీసుకున్నానండి. స్టవ్ ఇంకా ఆన్ చేయలేదు. ఇవైతే ఫ్రెష్ మిల్క్ ఇప్పుడు చూపించాను కదా, ఫుల్ క్రీమ్ మిల్క్ అన్నమాట. 1 cup తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 cupతో మెజర్ చేసుకుంటున్నాను. సో 2 times తీసుకున్నాను అనమాట. మిల్క్ అయితే చిక్కగా తీసుకోవాలి, అస్సలు వాటర్ వేయకుండా. సో అప్పుడే మనకి చాలా స్వీట్ అంటే టేస్టీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ షుగర్ తీసుకుంటున్నాను. ఇది ఒక 3 spoons వరకు తీసుకున్నానండి. మీరు నార్మల్గా మెజరింగ్ స్పూన్స్తో అయితే teaspoons అయినా తీసుకోవచ్చు. టేబుల్ స్పూన్స్ అయితే ఒక 2 tablespoons అనమాట. అండ్ నెక్స్ట్ కార్న్ఫ్లోర్ అనమాట. కార్న్ఫ్లోర్ కూడాను దగ్గర 2.5 teaspoons వరకు తీసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి 1/2 spoon వరకు ఎక్స్ట్రా వేసాను అనమాట. 2.5 teaspoons అయితే సరిపోతుంది కార్న్ఫ్లోర్ మెజరింగ్ స్పూన్తో అయితే. సో ఇక్కడ విజయనగరంలో కదా, మెజరింగ్ స్పూన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉండవని చెప్పి అయితే ఇంకా నార్మల్ స్పూన్తోనే యాడ్ చేశాను. సో ఇవన్నీ కూడా మనం స్టవ్ ఆన్ చేయకముందే మిక్స్ చేసుకోవాలన్నమాట బీటర్తోని, అంటే జస్ట్ విస్కర్తో అనమాట. ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత డైరెక్ట్గా మనం ఫ్లేమ్ మీదే ఆన్ చేసామనుకోండి, సో ఏంటంటే కార్న్ఫ్లోర్ ఉండల్లా ఉండిపోతాయి అనమాట. సో అందుకని చెప్పి ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెడితే ఏంటంటే ఉండలు కట్టకుండా కలుపుతూ ఉన్నప్పుడు మంచిగా క్రీమీగా తయారవుతుంది అనమాట. సో ఇది అలా మనం కలుపుతూనే ఉండాలండి. షుగర్ ఇంకా కార్న్ఫ్లోర్ కూడా షుగర్ కరిగి కార్న్ఫ్లోర్ కొంచెం థిక్గా తయారవుతుంది అనమాట ఈ మిక్చర్ అనేది. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడ ఒకవైపు స్టవ్ మీద పెట్టేసి ఉంచాను. అండ్ నెక్స్ట్ ఇంకొక వైపు వచ్చేసి మిక్సీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇది ఒక జస్ట్ కచ్చపచ్చగా పౌడర్ కాకుండా కొంచెం ఫ్లేక్స్ లాగా తయారు చేసుకుంటున్నాను. ఏంటంటే కాజు, బాదాం, ఇంకా యాలకులు, కొంచెం షుగర్ అనమాట.
పిస్తా కూడా యాడ్ చేసుకున్నాను. పిస్తా మెయిన్ అనమాట. ఇది వచ్చేసి మనం ప్రిపేర్ చేయడం ఇది సెకండ్ టైం అండి. నేను వైజాగ్లో ఒకసారి చేశాను. సో అందుకని చెప్పి కాన్ఫిడెంట్గా ఇక్కడ మమ్మీ వాళ్ళకి తినిపిద్దాం అని చెప్పి అయితే చేస్తున్నాను అనమాట. డాడీ అయితే లేరు, కాకపోతే మమ్మీ అయినా తింటారు కదా. మా చెల్లి మెయిన్ అనమాట, ఎప్పటి నుంచో చేయమంటుంది. సో అందుకని చెప్పి ఇది చేస్తున్నాను అనమాట. అది మిక్సీ పట్టి పౌడర్ పెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట. అండ్ నెక్స్ట్ కార్న్ఫ్లోర్ చూడండి. కార్న్ఫ్లోర్ కొంచెం అంటే ఈ మిక్చర్ వేడెక్కిన తర్వాత ఒకేసారి థిక్ అయిపోతుంది అనమాట. సో అది ఒకసారి గమనించుకొని కలుపుతూ ఉండాలన్నమాట. అక్కడ ఒకళ్ళని పెట్టుకోవాలి మనము, లేదంటే మొత్తం అన్ని మిక్సీలు అవన్నీ కూడా చేసుకొని ఈ కార్న్ఫ్లోర్ ఎప్పుడైతే మనము ఒకవేళ న్యూట్రల్ జెల్ చేసినా సరే కానీ మనం స్టవ్ దగ్గరే ఉండాలన్నమాట, లేదంటే అడుగంటేస్తుంది. అండ్ నెక్స్ట్ బాగా కలిపేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే నేను ఇక్కడ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను. మంచిగా ఫ్లేవర్ వచ్చే వెనీలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చీజ్ ముక్కలు ఉంటాయి కదా, చీజ్ ఆల్రెడీ చూపించాను కదండి. ఆ చీజ్ పీసెస్ అయితే ఒక చిన్న 1/2 ఇంచెస్ సైజు ఉండేవి ఒక 4 క్యూబ్స్ లాంటివి తీసుకున్నాను అనమాట. సో అది కూడాను చీజ్ స్టవ్ ఆపేసిన తర్వాత యాడ్ చేశాను, ఎందుకంటే అది మరీ హీట్ అవ్వకూడదు అనమాట, సాగిపోతుంది కదా. అండ్ నెక్స్ట్ ఆ హీట్కి అది బాగా కరిగిపోయి అందులో మిక్స్ అయిపోతుంది అనమాట. సో అది కూడా పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం షుగర్ సిరప్ అనేది తయారు చేసుకోవాలి. సో దీనికి మనం షుగర్ సిరప్ అనేది ఇలాగా తయారు చేసుకుంటాం అనమాట. సో దీనిలో కూడా 1 కప్ అయితే వాటర్ తీసుకున్నాను. అందులోని దగ్గర 1/2 కప్కి 1/2 కప్కి మధ్యలో అనమాట ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను, మెజరింగ్ గ్లాస్ లాంటిది. సో మనకి కప్స్ వైజ్ అయితే 5 టేబుల్ స్పూన్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. షుగర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నిమ్మకాయ అనేది చాలా చిన్న నిమ్మకాయ ఒక 5-6 చుక్కలు వచ్చేటట్టు సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువ అయిందనుకోండి పులుపుగా ఉంటుంది. సో అలా అవ్వకూడదు. జస్ట్ ఆ కన్సిస్టెన్సీ అనేది బాగా పాకంలా అవ్వకుండా మనకు ఉంటుంది అనమాట నిమ్మకాయ యాడ్ చేసినట్టయితే. ఇదే టిప్ మీరు గులాబ్ జామ్ చేసినా కాలాజామ్ చేసినా సో వాటికి మీకు బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా చేస్తున్నట్టయితే ట్రై చేసి చూడండి నిమ్మకాయ యాడ్ చేసి. సో ఏంటంటే మనకి చిక్కబడకుండా చూడండి. షుగర్ అనేది ఇది వింటర్లో ఏంటంటే గడ్డలాగా అయిపోతుంది కదా షుగర్ సిరప్ మనం గులాబ్ జాముకి చేసింది. సో అలా అవ్వకుండా లిక్విడ్గానే ఉంటుంది అనమాట. మనం కొంచెం థిక్ పాకం చేసినా సరే లిక్విడ్గానే ఉంటుంది నిమ్మకాయ యాడ్ చేస్తే. అండ్ నెక్స్ట్ నేను ఆల్రెడీ రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కదండి. సో దాన్ని మళ్ళీ మనము బాగా పిసికేయాలన్నమాట, మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇలాగా చిన్నవి చేసుకున్న తర్వాత నేను దాన్ని కుక్కర్లో తీసుకున్నాను. ఇదే ఇలా సేమ్ ఈ టైప్లో సాస్ ప్యాన్ మీ దగ్గర ఉందనుకోండి అదే తీసుకోండి, బాగుంటుంది. కుక్కర్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇంక ఇది ఒక రౌండ్గా తయారవుతుంది అని చెప్పి ఈ కుక్కర్ తీసుకున్నాను అనమాట నేను. అంటే ఇంకా సైడ్కి వెళ్ళకుండా ఉంటుంది అనమాట. సో దీన్ని ఒకసారి నేను బటర్ యాడ్ చేసుకొని ఒక 4 టీ స్పూన్స్ వరకు బటర్ యాడ్ చేసుకున్నాను. సేమ్ దాంట్లోనే ఫస్ట్ మీరు ఇంకొకలా కూడా చేసుకోవచ్చు. బటర్ ఫస్ట్ మెల్ట్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. కాకపోతే బటర్తో పాటు ఒక 3 మినిట్స్ వరకు మళ్ళీ నేను ఫ్రై చేసుకున్నాను అనమాట ఈ సేమియాని. సో అలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం బాగుంటుంది అనమాట. సో బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకొంచెం అనేది ఒకదానికొకటి అంటుకుంటూ ఉంటుంది అనమాట. ఆ టైంలోని కొంచెం సిమ్ అనేది స్టవ్ ఫ్లేమ్ అనేది బాగా సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇదైతే మనం డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కూడా పెట్టకూడదు. ఇలా ఫ్రై చేస్తున్నానని చెప్పి అయితే ఇంకా నేను స్టవ్ మీద పెట్టి ఫ్రై చేశాను అనమాట. మొత్తం అంతా కూడాను ఎంచక్క కిందకి అడిచిపెట్టాలన్నమాట. ఎందుకంటే బటర్ వేసాం కదా, ఒకదానికొకటి అతుక్కొని నీట్గా హార్డ్ అవుతుంది అనమాట. మరీ గట్టిగా ఏమి అయిపోదులేండి పిజ్జా లాగా. సో కాకపోతే ఒకదానికొకటి అతుక్కొని హార్డ్ అవుతుంది. మనం ఇలా గ్లాస్తో కానీ ఏదైనా గరిటెతో కానీ చారు గరిటెతో కానీ గట్టిగా అడిచిపెట్టినట్టయితే బాగా గట్టిగా అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఒక మిక్చర్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, చీజ్, కార్న్ఫ్లోర్, షుగరు, పాలు అవన్నీ కూడాను. ఆ మిక్చర్ అనేది దీని మీద వేసుకోవాలన్నమాట డైరెక్ట్గా. సో దీని మీద ఎలా వేసుకోవాలి అంటే ఎడ్జెస్ అనేది మనకి ఈ సేమియా అనేది కనిపించేటట్టు వేసుకోవాలి. చాలా చిన్నది కనిపించినా సరిపోతుందండి. అంటే కంప్లీట్గా ఫుల్గా వేసేయకూడదు అనమాట. ఈ చీజ్ మిక్చర్ అనేది ఈ పెనంకి తగలకూడదు అనమాట. తగలకుండా కొంచెం అనేది కనిపించాలి. అండ్ నెక్స్ట్ నేను మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదండి, ఇలాచీ ఫ్లేవర్ ఉండేది, ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనమాట ఇది. సో ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా మొత్తం నిండుగా జల్లేసుకోవాలన్నమాట. దీని మీదన మనం ఇప్పుడు చీజ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ చీజ్ అనేది నేను తురుముకున్నాను. సో అదే చీజ్. సో ఆ చీజ్ అనేది నేను వేసుకుంటున్నాను. చీజ్ వేసుకున్న తర్వాత మన దగ్గర ఆల్రెడీ ఫ్రై చేసి మిగిలిన ఈ సేమియా అనేది వేసుకోవాలి. నేను గాబరాకి ఏంటంటే
ఇంకా డైరెక్ట్గా కార్న్ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా దాని మీద ఇది సేమియా పుల్లలు వేస్తాను. సర్లే ఇంక వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి అయితే కొంచెం పక్కకు పెట్టేసి చీజ్ వేసి మళ్ళీ ఈ సేమియా అనేది వేసుకున్నాను అనమాట. సో ఇది బాగా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మంచి టేస్టీగా ఉంటుందండి. ఫ్రై అవ్వకపోతే మాత్రం మీకు అసలు టేస్టే తెలీదు. అండ్ నెక్స్ట్ దీన్ని డైరెక్ట్ ఫ్లేమ్ మీద అయితే పెట్టకూడదు అనమాట, ఎందుకంటే బాగా మాడిపోతుంది అనమాట. నేను ఇప్పుడు కుక్కర్లో పెడుతున్నాను కదా, కుక్కర్ నేమొచ్చి ఇంకొక పెనం మీద పెడతానమాట. చూడండి చూపిస్తాను అది కూడాను. డైరెక్ట్గా పెడితే మాడిపోతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. సో కుక్కర్ అటువైపు పెట్టాను కదండి, సో అదే కుక్కర్ని ఒక పెనం హీట్ చేసుకొని ఇది హీట్ అయ్యేలోపు దాన్ని షిఫ్ట్ చేసి కరెక్ట్గా 8 మినిట్స్ అనమాట. మరీ ఎక్కువసేపు ఉంచినా సరే బాగా మాడిపోతుందండి. 8 to 10 మినిట్స్ అయితే సరిపోతుంది అనమాట. సో అది మీరు చూసుకోవాలన్నమాట. అంటే మన కేక్స్ లాగేం కాదు, ఎందుకంటే మూత తీసినట్టయితే ఇది లోపలికి వెళ్ళిపోవడం అలా ఏమి ఉండవు కదా. సో అండ్ నెక్స్ట్ ఓకే బాగానే ఫ్రై అయ్యింది అని అనిపించింది అనమాట. మూత తీసేటప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, స్మెల్ కూడా వస్తుంది. ఇంకా సైడ్స్ ఉండేవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతాయి అనమాట. సో అదే టైంలోని సేమ్ ప్యాన్లోకి కొంచెం బటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఆ కుక్కర్లో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ దీంట్లోకి టర్న్ చేసుకోవాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే కింద ఉండేది బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు టాప్ లేయర్లో ఉండేది కూడా మంచిగా బటర్లో ఫ్రై అవుతుంది అనమాట. సో అలా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి. మెయిన్ ఇందులో ఏంటంటే స్వీట్నెస్, బటర్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ చీజ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, అందుకే మెయిన్గా ఈ పేరు చీజ్ కునాఫా అని పెట్టారు. సో దీన్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోగలము అనేసి అంటే మీరు ఈజీగా ఎంచక్కా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు చూసినట్టయితే మ్యాక్సిమం ఇప్పుడు ఎవరింట్లో అండి చీజ్ ఉండట్లేదు చెప్పండి. సో అదొక్కటే బయట నుంచి తెచ్చుకుంటాము. అదే బటర్ కానీ ఇంకా ఇవన్నీ కూడా ఇంట్లోనే ఎంచక్కా ఉంటాయన్నమాట ప్రతి ఇంట్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా హెల్దీ వర్షన్లు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి చూస్తున్నారు కాబట్టి ఇలాంటివి ఏవైనా బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఎంచక్కా చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను టర్న్ చేసిన తర్వాత సైడ్స్కి ఉండేదంతా కూడా మనం ఇలాగా ఎంచక్కా దగ్గరికి స్పాచులాతో అనేది తెచ్చుకోవాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఆ క్రీమ్కి అంతా కూడా అతుక్కుంటుంది. నేను మీకు ఫ్రెష్ క్రీమ్ కూడా చూపించాను కదా, అదే ఫ్రెష్ క్రీమ్ ఎందులో యాడ్ చేయాలని మీకు డౌట్ కూడా రావచ్చు. సో ఆ ఫ్రెష్ క్రీమ్ నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ చీజ్ ఉంది కదా కొంచెం హెవీగా ఉంటుందని చెప్పి అయితే నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయలేదు. మీ దగ్గర ఇంటి దగ్గర చేసే ఫ్రెష్ క్రీమ్ కానీ బయట నుంచి తెచ్చుకునే ఫ్రెష్ క్రీమ్ కానీ ఒక 1 టీ స్పూన్ అయితే యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇది ఒక సింగిల్ కునాఫా మాత్రమే అవుతుంది అనమాట. చీజ్ కునాఫా అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది అనమాట. సో నేనైతే ఇది ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు తిన్నాను అనమాట. లాస్ట్ 24 ఏప్రిల్ జూన్లో 24 జూన్లో అయితే వెళ్ళామన్నమాట. సో అప్పుడు మా అన్నయ్య ఎక్కడ ఏఎంబి మాల్లో తినిపించాడు అనమాట, గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది అది. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేశాను చాలా రోజుల తర్వాత. ఎలాగో మేము వెళ్ళిపోతాం కదా, ఈ బేకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా మా మమ్మీ వాళ్ళు మిస్ అయిపోతారని చెప్పి అయితే ఇక్కడ ప్రిపేర్ చేశాను. సో దీన్ని మనం ఈ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం, ఎందుకంటే లుక్ కొంచెం బాగుంటుందని చెప్పి. ఓకే రెడీ, 1 2 3 జారిపోతే భయం వేస్తుంది. వావ్ ఆల్రెడీ షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఆ షుగర్ సిరప్ ని మళ్ళీ మనం దీని మీద కూడా ఇలా పోర్ చేసుకోవాలి అనమాట. సో ఇవన్నీ కూడా కొంచెం నాని మెత్తబడతాయి. మన కేక్ని ఎలా సోక్ చేస్తామో అలాగే లైట్గా సోక్ చేసుకోవాలి. ఇదైతే మాత్రం వేడివేడిదే తినేయాలి, ఫ్రిడ్జ్లో గట్ట పెట్టకూడదు. వేడివేడిదే తిన్నప్పుడు ఏంటంటే మనకి ఇందులో ఉండే చీజ్ ఫ్లేవర్ అంతా కూడా మనకు బాగా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను వెరీ 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 ఎక్సైటెడ్గా ఉన్నాను ఇది తినడానికి. ఎందుకంటే మనకి నచ్చినంత బటర్ వేసుకోవచ్చు ఇందులో, హోమ్ మేడ్ కాబట్టి మన ఇంటి దగ్గర. అండ్ నెక్స్ట్ మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్సీ పట్టాం కదా, దీన్ని మనం ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు అండి. సో ఓవెన్లో పెట్టుకుంటే ఏంటంటే 160 డిగ్రీస్లోని
ఇటు ఒక 15 మినిట్స్ చేసుకోవాలన్నమాట. మోక్ష అయితే ఆడుకోవడానికి వెళ్ళిందనమాట. కాకపోతే తను వచ్చినంత వరకు నేనైతే వెయిట్ చేయలేను ఈ స్వీట్ ఐటెం కోసం. ఎందుకంటే నేను కొంచెం స్వీట్ క్రేవింగ్స్ నాకు ఎక్కువగానే ఉంటాయన్నమాట. సో అందుకే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఎస్పెషల్లీ తినడానికి ఇక్కడ. అండ్ నెక్స్ట్ సో ఒక పీస్ లాగా అయితే మంచిగా కట్ అయిందండి. అండ్ చూడండి చాలా టేస్టీగా ఉండే హోమ్ మేడ్ చీజ్ కునాఫా. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే బయట తినకపోయినా సరే ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేసి తినండి. ఎందుకంటే మీకు ఎవరికైనా స్వీట్ ఇంట్రెస్ట్ ఉంటే, స్వీట్ క్రేవింగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిందని నేను చెప్తానన్నమాట. ఇలాచి ఫ్లేవర్ నాకైతే చాలా బాగా నచ్చింది. మా చెల్లి నేను కలిపి మాత్రమే తినేసాము, మా మమ్మీకి కొంచెం ఉంచేసి. అండ్ నెక్స్ట్ ఇదన్నమాట ఈరోజు వీడియో. మన నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.